వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కరువవుతుందా? ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షాత్తు గర్భాలయంలోని ఆలయ హుండీలకే కన్నం వేయడం చూస్తుంటే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మహాహుండీ నిండిపోయి 4 రోజులైంది. 4 రోజులుగా ఆ హుండీపై కన్నేసిన మైనర్లు చోరీకి పాల్పడుతున్న ఆలయ అధికారులు గాని ఎస్పీఎఫ్ సిబ్బంది గాని గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాజన్న గర్భాలయంలో మొత్తం 4 పెద్ద హుండీలు, 8 చిన్న హుండీలు ఉన్నాయి. ఇటీవల భక్తుల నుండి నగదు, మొక్కుబడి కానుకలు పెరిగి హుండీలు నిండిపోయాయి. ఈ క్రమంలో బుధవారం 3 మైనర్లు సాధారణ భక్తుల్లా రాజన్న ఆలయం లోపలికి వచ్చి హుండీలోని నగదు దొంగలిస్తూ ఆలయ సిబ్బందికి చిక్కారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుండి 2800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక పోలీసు విచారణలో ఆదివారం కూడా 7,000 కాజేసినట్టు తెలుస్తోంది. ఆలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వారిని విచారిస్తున్నట్టు వేములవాడ పట్టణ ఇన్ఛార్జ్ సీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలతో ఆలయ ఎస్పీఎఫ్ భద్రతా వైఫల్యంతో పాటు నిఘా కొరవడంతో ఇంకా ఎన్ని చోద్యాలు జరుగుతాయో వేచి చూడాల్సిందేనని భక్తులు చర్చించుకుంటున్నారు.